హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి కావాల్సినవి సీజర్స్, స్కేలు, ఒక టేపు, అది బ్లౌజు, ఇంకా మార్కింగ్ చాకు. అది నా హ్యాండ్లోనే ఉంది, చూపించలేదు వీడియోలో. మనం ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసుకోవాలంటే బ్లౌజ్ పీస్ యొక్క ఓపెన్ పార్ట్స్ అనేవి అవతల సైడ్ ఉండాలి. క్లోజింగ్ అనేది మన దగ్గర ఉండేలా చూడాలి. ఇలా స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఎందుకంటే మనం కాటన్ లైనింగ్ అనేది వాష్ చేస్తాం కాబట్టి ఆరేసినప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది. అలానే కట్ చేస్తే ఏమవుతుందంటే మనకు బ్లౌజ్ అనేది గలీజ్గా అయిపోతుంది. అందుకే మనం ఫస్ట్ హెచ్చు తగ్గులన్నీ పోయేలాగా స్ట్రైట్ లైన్ ఒకటి వేసుకోవాలి. తర్వాత అది బ్లౌజ్తో మెజర్ చూసుకొని మళ్ళీ కచ్ మార్క్ అనేది ఒకటి వేసుకోవాలి. మనం ఇప్పుడు స్టార్టింగ్లో వేసింది స్ట్రైట్ లైన్, దానిపైన ఖర్చుకు ఒక పావించు మనం స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. ఇలా బ్లౌజు వేసుకునేటప్పుడు మనం ఇంకోటి కచ్ మార్క్ అనేది వేసుకోవాలి. ఒక పావించులో ఖర్చులు అంటే మనకు కుట్టేటప్పుడు మనం నడుం పట్టి జాయిన్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది, అంటే పావించు క్లాత్ మనకు లోపలికి వెళ్ళిపోతుంది. అది కరెక్ట్గా తీసుకొని మనం అట్లానే డైరెక్ట్గా నడుం బెల్ట్ అనేది మనం యాడ్ చేస్తే ఆ పావించు అనేది లోపలికి పోవడం వల్ల పావించు హైట్ అనేది తగ్గిపోతుంది. అందుకని కచ్ మార్క్ ఖచ్చితంగా వేసుకోవాలి మనం. ఆ తర్వాత బ్లౌజ్ మెజర్మెంట్ చూసుకోవాలి. ఫస్ట్ స్ట్రైట్గా ఎంత ఉందో అంత నడుము అనేది మనం మార్క్ వేసుకోవాలి. ఇలా నడుము ఎంత ఉందో చూసుకొని మంచిగా షోల్డర్స్, హ్యాండ్స్ అంతా సెట్ చేసి నడుము ఎంత ఉందో మనం ఒక డాట్ లైన్ అనేది వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత 1 ఇంచు మనం ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎందుకంటే ఆ 1 ఇంచ్ అనేది మనకు బ్యాక్ వెనుకలో డాట్స్ వస్తాయి కదా, ఆ డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వేసుకోవాలి. తర్వాత నేను ఒక 2 ఇంచ్ లాగా ఎక్స్ట్రా తీసుకున్నా. ఆ 2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది కూడా మనకి ఖర్చుకు వస్తుంది, సైడ్కి ఖర్చుకి. ఇంకా నెక్ దగ్గర కరెక్ట్ మార్క్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. షోల్డర్స్ దగ్గర కూడా మనకు ఖర్చు మార్క్ ఒకటి, ఇంకొకటి ఎక్స్ట్రా అనేది మనం కుట్టు వేస్తాం కదా దానికోసం. ఎక్కడైనా ఖర్చు మార్క్ తీసుకోవాలి. మనకి మెయిన్ మార్క్ ఒకటి, ఖర్చుకు ఒకటి, 2 ఇట్లా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం, ఏంటంటే హైట్ ఎలా ఉంది ఒకసారి హ్యాండ్ కానీ సైడ్స్ కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ సైడ్ మనకి ఎంత వస్తుంది చూస్తున్నా, సైడ్ కొలత మనకి అది హుక్స్ పట్టి దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ దగ్గరికి ఇలా కొంచెం లాగి పట్టి ఇలా పెట్టుకోవాలి. హుక్స్ దగ్గర నుంచి మనకి ఖర్చు ఎక్కడికి వచ్చిందో అక్కడికి పెట్టుకోవాలి. దాన్ని మనం ఖర్చు మార్క్ లైన్ దగ్గరికి స్ట్రైట్గా గీసుకోవాలి. ఆ తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చుకు అనేది వేసాం కాబట్టి అది మనం మళ్ళీ అది నెక్స్ట్ది కూడా లైన్ గీసుకోవాలి. అండ్ ఇక్కడ షోల్డర్ ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను అది మామూలుగా బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టుకున్నా, కానీ ఇది మనకి కొంచెం పెద్ద బ్లౌజ్ కాబట్టి షోల్డర్ అనేది ఖచ్చితంగా 5.5 నుంచి 6 మధ్యలో ఉంటుంది. అదొకసారి నేను మెజర్మెంట్ చూసుకొని మనకి హైట్ కానీ సైడ్స్ కానీ షోల్డర్ కానీ నెక్ కానీ అదంతా ఒకసారి మళ్ళీ టేప్తోని క్లియర్గా మనం మెజర్మెంట్ చేసుకోవాలి. ఇలా నేను హైట్ చూసా, తర్వాత నెక్ అనేది చూస్తున్నా. నేను ఇక్కడ షోల్డర్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నా, నెక్ 3 ఇంచెస్ తీసుకున్నా. ఎందుకంటే డీప్ తక్కువ పెట్టా కాబట్టి 3 ఇంచెస్ తీసుకున్నా. నెక్ డీప్ అనేది ఎక్కువ పెట్టుకుంటే మనకు 2.5 ఇంచు సరిపోతుంది. ఒకవేళ తక్కువ షోల్డర్ 5 అట్లా తీసుకున్న వాళ్ళకి 2 ఇంచెస్ నెక్ సరిపోతుంది. 2 ఇంచెస్ నెక్ కట్ చేసుకొని మిగిలింది మనకు షోల్డర్ ఉండిపోతుంది. నేను ఇక్కడ నెక్ డీప్ అనేది చిన్నగా తీసుకుంటున్నాను కాబట్టి 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇలా 3 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని కింద కొంచెం వాళ్ళు ఏంటంటే పైన ఉన్నంత కదా కొంచెం చిన్న నెక్ కానీ కింద డీప్ ఎక్కువ అడిగారు. సో నేను పైన 3 ఇంచెస్ తీసుకొని కింద 3.5 దగ్గర డాట్ పెట్టుకుంటున్నా. 3.5 దగ్గర మనకి మార్క్ అనేది పెట్టుకొని దాన్ని ఆ లైన్తో స్ట్రైట్ లైన్కి కలుపుకోవాలి. మనం స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ అనేది గీసుకున్న తర్వాత పైన కూడా అది కూడా ఖర్చు ఒకటి, మెయిన్ ఒకటి. మనకి ఏదైనా మన నెక్ పీస్కి
గల్లా పట్టి యాడ్ చేస్తాం కాబట్టి అది కొంచెం పోతుంది. సో ఆ పోయినప్పుడు నెక్ అనేది తగ్గిపోతుంది కింద. అందువల్ల కొంచెం ఎక్కువ అనేది ఖర్చు పావించి పెట్టుకోవాలి. ఇప్పుడు పైన తీసుకున్న 3 ఇంచెస్, కింద తీసుకున్న 3.5 ఇంచెస్ అనేది లైన్ నేను మార్క్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ కూడా నేను 6 తీసుకుంటున్నా. 6 అనేది ఇది సెట్ అవుతా లేదా ఒకసారి అనేది మనం చెక్ చేసుకోవాలి. నేను 6కి తీసుకొని ఇటు జాయింట్స్ ఉంటుంది కదా మనకి ఖర్చు దగ్గరికి, చివరి ఖర్చు దగ్గరికి అట్లా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. అండ్ పైన షోల్డర్ దగ్గర కూడా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర కూడా ఇలా మనం స్ట్రైట్ లైన్ గీసిన తర్వాత 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నా. ఇట్లా తీసుకొని జాయింట్ మనకి అది రౌండ్ అనేది ఇది గీయడానికి కరువు స్కేల్ కూడా ఉంటుంది. నేను స్కేల్ ఏమి యూజ్ చేయట్లేదు. మామూలుగా నేను మనకి ఇట్లా అందాజ లెక్కల నేను వేస్తున్నా. వేసి ఇది సెట్ అయిందా లేదా అనేది ఒకసారి నేను బ్లౌజ్తో అది మనకి చూస్తున్నా. అది బ్లౌజ్తో మీరు బ్లౌజ్ లేదంటారా, మనకి మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా అండి. ఇక్కడ షోల్డర్ దగ్గర చంక భాగం అనేది ఎంత ఉంది మనకి మెజర్మెంట్ అనేది మనం ఒక్కసారి చూసి చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 6 ఇంచు కిందికి డీప్ అనేది సరిపోయింది. నేను 1 ఇంచు మనకి చంక కర్వ్ ఇట్లా మనం మూల దగ్గర 1 ఇంచు తీసుకొని అక్కడ నేను కర్వ్ తీసుకున్నా కదా, అది నాకు సరిపోయింది. చూడండి, కరెక్ట్ మెజర్మెంట్ వచ్చింది. సో ఇప్పుడు మనం పెంచాల్సింది తగ్గించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకి ఎక్కువ కావాలంటే షోల్డర్ కిందికి దించాలి. ఇది ఇక్కడ మనకి ఖర్చు దగ్గర షోల్డర్ దించాల్సిన అవసరం లేదు. ఒకవేళ తక్కువ కావాలంటే ఈ మన కర్వ్ ఉంది కదా, అది 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పైకి పెంచుకోవాలి. అలా ఏదైనా మనం బ్లౌజ్తో సెట్ చేసేసుకోవచ్చు. ఇలా నెక్ కూడా నేను చిన్నగా 1/2 ఇంచ్ కర్వ్ తీసుకొని, నేను మామూలుగా నా దగ్గర కర్వ్ స్కేల్ ఉంది కానీ నేను అది యూజ్ చేయట్లేదు. మనం ఎప్పుడైనా మన హ్యాండ్తో చేసుకుంటే బెటర్. ఇది ఇక్కడ ఖర్చు దగ్గరికి ఎందుకు ఫోల్డ్ చేస్తున్నా అంటే మిడిల్లో మనకు డాట్స్ వస్తాయి కదా, బ్యాక్ సైడ్లో మిడిల్ డాట్ కోసం నేను ఖర్చు అనేది తీసుకుంటున్నా. మళ్ళీ ఇలా మనకి నెక్, ఇది మనకి చంక భాగం, అది నెక్. ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేస్తాం. ఈ సైడ్లో మనకి సైడ్ స్టిచెస్ కింద మనం నడుము పట్టి అనేది యాడ్ చేస్తాం. ఆ మధ్యలో అనేది బ్యాక్ సైడ్ వచ్చే ఖర్చులు, అవి డాట్స్, మనకి డాట్స్ వస్తాయి కదా బ్యాక్లో 2, అటు చివరికి ఒకటి ఇటు చివరికి ఒకటి. అండ్ అలాగే ఈ చివరన మనకు సైడ్స్ జాయిన్ చేసే ప్లేస్లో ఒక 1/2 ఇంచు పైకి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పైకి కట్ చేయడం వల్ల మనకి సైడ్స్లో ఏమన్నా ముడతలు వచ్చేది, ఒకవేళ ముడతలు వచ్చినాయి అనుకో, అట్లా ఒక 1/2 ఇంచ్ అలా తీసుకుంటే మనకు ముడతలు అనేవి రావు. ఇలా మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా గీసుకోవాలి. నెక్ కానీ, షోల్డర్ కానీ, సైడ్స్ కానీ, చంక భాగం కానీ ఏదైనా మనం నీట్గా గీసుకొని మళ్ళీ ఒకసారి చివరికి చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించడం వల్ల ఏమైనా తగ్గుతుందో చూసుకోవాలి. మనకి ఇక్కడ ఎలాంటి చేంజ్ లేదు. ఎందుకంటే నేను కొంచెం ఆ బ్లౌజ్కి అలా లేదు, అది ఇట్లా కిందికి అవుతుందని చెప్పారు మనకు కస్టమర్. నేను మాత్రం ఇది కింద సెట్ అయ్యేలాగే పెట్టిన. చూడండి, ఆ 1/2 ఇంచ్ అనేది నేను పైకి కట్ చేస్తున్నా. ఇలా చేయడం వల్ల మనకు చంక భాగం దగ్గర, ఈ సైడ్ జాయింట్స్ దగ్గర ఏమైనా ముడతలు వచ్చేది ఉంటే తగ్గిపోతుంది, ముడతలు అనేవి రావు. ఇలా మనం ఎలా అయితే మెజర్మెంట్స్ అన్నీ ఎలా తీసుకున్నామో, ఎలా డ్రా చేసుకున్నామో అలా నీట్గా చూస్తూ మనం కట్ చేసుకోవాలి. అండ్ ఒకటి షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు షోల్డర్ వైపు కాకుండా నెక్ వైపు 1/2 ఇంచు తగ్గించుకొని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల షోల్డర్ ఒకవేళ జారే ఛాన్స్ ఉన్నా జారకుండా నీట్గా వస్తుంది. అంతే అండి. ఇలా చేస్తూ ఉంటే ఎవరికైనా ఈజీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్లు ఉంటే మరో వీడియోలో కలుసుకుందాం. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.